పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు ఇవాళ. అయితే వాళ్ళ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు అందరూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేసుడే ప్రభుత్వం తన పనిగా పెట్టుకుంది అని బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ భవన్ కావచ్చు, మిగతా అన్ని చోట్ల హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉన్నారు. సో వాళ్ళ నియోజకవర్గంలో ఇవాళ వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే కాబట్టి వాళ్ళందరూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే జీహెచ్ఎంసీ అట్లనే హైడ్రా అధికారులు కేవలం కేటీఆర్కి సంబంధించిన ఫ్లెక్సీలు మాత్రమే తొలగిస్తున్నారు. మిగతా ఫ్లెక్సీలు యాజ్ ఇట్ ఈస్గా ఉంచి కేవలం కేటీఆర్కి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను మాత్రమే తొలగించడం ఏంటి అనేది బీఆర్ఎస్ నాయకులు వేస్తున్నటువంటి ప్రశ్న. ఒకవేళ నిజంగానే అడ్డు వస్తున్నాయి ఫ్లెక్సీలు అనుకుంటే అందరి ఫ్లెక్సీలని తీసేయాలి. కానీ మొన్నటికి మొన్న బోనాలకి సంబంధించిన ఫ్లెక్సీలు చాలా నియోజకవర్గాల్లో చాలా చోట్ల చాలా భారీ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వాటి జోలికి ఎక్కడా వెళ్ళడం లేదు. అట్లనే వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకి సంబంధించినటువంటి ఇష్యూ మీద కూడా సిటీలో చాలా చోట్ల కటౌట్లు ఉన్నాయి, అట్లనే ఫ్లెక్సీలు ఉన్నాయి. వేటిని కూడా చింపకుండా కేవలం కేటీఆర్ ఫ్లెక్సీలను మాత్రమే చింపడం ఏంటి అనేది బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ఏప్రిల్ 27న వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవం ఉండే, దానికి సంబంధించిన ఫ్లెక్సీలను అట్లనే చించేశారు. గతంలో వాళ్ళ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పెట్టినటువంటి ఫ్లెక్సీలను కూడా తీసేశారు. దాంతోపాటు చాలా చోట్ల బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించిన రోజు చాలా చోట్ల వేసినటువంటి వాల్ పోస్టర్లను కూడా చింపడం మనం గతంలో చూసినాం. అయితే దీన్ని బట్టి కేవలం బీఆర్ఎస్ నాయకులకి సంబంధించిన ఫ్లెక్సీలని మాత్రమే చింపేస్తున్నారు. మిగతా నాయకులకి సంబంధించినవి మాత్రం ఎప్పుడు అడ్డు రావడం లేదు. కానీ కేవలం బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులవి మాత్రమే అడ్డొస్తున్నాయా అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. ఫ్లెక్సీల్ని చింపినంత మాత్రాన ఆ నాయకులు అభిమానంతో ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ అభిమానాన్ని చింపేసినట్టు కాదు. ఫ్లెక్సీలు చింపినంత ఈజీ కాదు. ఆ నాయకుల దగ్గర నుంచి లేదంటే ఆ ప్రజల గుండెల్లో నుంచి ఆ నాయకుల్ని తీసివేయడము అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. కానీ ఇవాళ ఉదయం నుంచి కూడా ఆ మాటకొస్తే రాత్రి నుంచే జీహెచ్ఎంసీ హైడ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు ఒకటే పనిగా పెట్టుకున్నారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు, బీఆర్ఎస్ నాయకుడి బర్త్డే సందర్భంగా ఆయా నాయకులు వేసినటువంటి ఫ్లెక్సీలను తీసేసుడు మాత్రమే పనిగా పెట్టుకున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. సిటీలో ఎక్కడ చూసినా కూడా అదే కనిపిస్తుంది కూడా మనకి. చాలా చోట్ల కేటీఆర్ బర్త్డేకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలన్నింటినీ తొలగించడం అనేటువంటిది మనం తెలంగాణ భవన్ నుంచి మొదలు పెట్టుకుంటే ఏ నియోజకవర్గాన్ని తీసుకున్నా ఎక్కడ చూసినా కూడా చుట్టుపక్కల తెలంగాణ భవన్కి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేస్లలో కూడా జీహెచ్ఎంసీ నాయకులు ఒకటే పనిగా పెట్టుకొని చేస్తున్నారు అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ